హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫ్రెండ్స్ ఈరోజైతే ఊరికి దూరంగా ఉండే ఒకే ఒక కుటుంబాన్నయితే మేము మీకు పరిచయం అయితే చేయబోతున్నాము. ఊరికి దూరంలో ఉన్న ఒక పాకగా నిర్మించుకొని అక్కడైతే జీవన విధానాన్ని అయితే సాగిస్తున్నారనమాట. ఇప్పుడొచ్చేసి మేము అక్కడికైతే వెళ్ళి మీకు చూపిస్తాము. సో, ఆ పాకనైతే మా ప్రాంతాల్లో అయితే కొబ్బరి గూడ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరిలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి, అటు విధంగా కొబ్బరి గూడ అనేసి అంటుంటారంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మనమైతే చూద్దాము. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చుతుందనేసి నేను అనుకుంటాను. కాబట్టి ఫ్రెండ్స్ వీడియోనైతే చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఓకే. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం. దారి మధ్యలో అయితే మేము ఉన్నాము. అక్కడికెళ్ళి మేమైతే చూపిస్తాము. ఓకే. ఫ్రెండ్స్ మేమైతే పాక దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో మా అన్నయ్య అయితే ముందుగానే వెళ్ళిపోయి ఉన్నాడు. నేనేమో తర్వాత వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే అక్కడ ఉన్నారో లేరో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పాక చుట్టుపక్కల అయితే ఇదిగో కొబ్బరి తోటలాగా ఏమన్నా ఉన్నాయి అనమాట. ఇవ్వండి, ఇది మొత్తం కొబ్బరి అనమాట. సో ఇప్పుడైతే పాక ఎంట్రీలో ఉన్నామన్నమాట. ఇగోండి, ఇదేమొచ్చేసి పశువుల యొక్క వాటర్ పెడతారు కదా, అదనమాట. ఇది పశువులకి. తగ్గింది కదా కొంచెం అయినా. ఇదే నేమ్ బాధ ఏయు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒక స్పెషల్ అయితే మేము చూపించబోతున్నాం. అదేంటంటే జుంటి తేనె అనమాట. ఇక్కడ పాక వాళ్ళైతే జుంటి తేనె అయితే ఇక్కడ పెంచుతున్నారు. ఇప్పుడైతే ఆ కుండీలో పెట్టింది ఇప్పుడైతే మేము చూపిస్తాము. చూడండి, ఇదిగో ఇదేనండి జుంటి తేనె. ఇగో ఇదేనండి జుంటి తేనె. అగో అక్కడ సంజు ఇంట్లో ఇద్దరే ఉన్నారా? ఇద్దరు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కొండకి వెళ్ళారు. అదే నీకు బాగాలేదు కదా, కొంచెం అయినా తగ్గిందా? పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఎన్ని రోజుల నుంచి బాగాలేదు? అటు నుంచి బాగాలేదు అన్నమాట. సో ఇంట్లో అయితే ఎంత చక్కగా అయితే కట్టుకున్నారో ఇప్పుడైతే ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదేంటిది? ఏది ఇదా? ఇదేంటి సంజు ఇదేంటిది? కరెంటా? సోలార్ నుంచి కరెంటా? ఓకే. అది అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇచ్చాడు కదా సోలార్, అక్కడికే. ఫ్రెండ్స్ ఈ ఇంట్లో అయితే గిరిజన జీవన విధానం కొనసాగించాలంటే ఏ ఏ వస్తువులు ఉండాలో అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. టోటల్గా వాళ్ళకి ఉపయోగపడేవైతే అన్నీ కూడా ఇక్కడ సమకూర్చి ఉంచుకున్నారు. అండ్ అలాగే ఇంటినైతే చాలా చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి ఈ గోడల వైపు అయితే చూడండి, స్వీట్ మెమోరీస్ లాగా అనమాట. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకొని ఇక్కడ గోడల పైన అయితే పెట్టారు. ఇవంతా కూడా చిన్నప్పటి ఫొటోస్ అనుకుంటా. సో ఈ ఇంట్లో కూడా అనేక రకాల వస్తువులు అయితే ఉన్నాయి. మనకు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. మొత్తానికి ఈ ఇంటిని అయితే చాలా చాలా బాగా అయితే నిర్మించారు. ఇక్కడ రేకు ఇల్లే కానీ చాలా బాగుంది. ఈ ఇంటి చుట్టూ ఒకసారి చూడండి. చుట్టూ అయితే అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. సంజు ఇక్కడే ట్రైలాగా ఇదా? ఇదెందుకు ఇలాగా కూర్చోడానికా? నేనేమో వాటర్ పెట్టడానికి అనుకున్నా నేను.
లేదు వాటర్ పెట్టడానికి కాదు, అక్కడే కూర్చోడానికి కూడా పడుకోవడానికి జ్వరం గిన్నెలు పెట్టుకోవడానికి ఇక్కడ. ఆ, ఇది వంట కదా, వంటగది. వంటగది కదా, చాలా నీట్గా కట్టుకున్నారు కదా. అలా ఏం కాదు. సంజు ఇది వంట కదా, వంటగది. లోపలికి వెళ్ళొచ్చా? దర్జాగా. ఓకే, అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదేనండి వంటగది. చాలా బాగుంది, సూపర్గా చేసుకున్నారు. ఇప్పుడైతే మధ్యాహ్నం టైం కాబట్టి వంటలు ఏం చేయట్లేదు, సాయంకాలం లేదా పొద్దున్న ఈ టైంలోనైతే వంటలు అయితే చేస్తారు. ఇప్పుడైతే పాక దగ్గర కూడా అంతగా ఎవరు లేరు, ఇద్దరే అనమాట. ఈ సంజుకి అయితే బాగాలేదు, హెల్త్ బాగాలేకపోవడం వలన ఇక్కడే ఇంట్లో ఉంటున్నాడు అనమాట. సో ఈ పాక వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే చిన్న గార్డెన్లో అనమాట వాటర్ వేపలు అనమాట ఇక్కడ పెంచుతున్నారు. సో మేమైతే ఈ వాటర్ రైఫిల్ని అయితే మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము. చూడండి, ఇప్పుడైతే చూద్దాము. ఎంత అంటే ఎంత బాగా కాసింది, గుత్తులు గుత్తులు కాసింది అనమాట. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి వాటర్ రైఫిల్ అనమాట. నా వెనకతల ఉంది కదా, ఇదేనండి. ఎక్కడి నుంచి అయితే సరే కనిపించట్లే కాయలు, కానీ లోపల నుంచి అయితే గుత్తులు గుత్తులు కాసింది అనమాట. ఇప్పుడైతే మనం చూద్దాము. సంజు, ఈ యాపిల్ ఉడిసేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలా? 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద చెట్టు అయిపోయింది కదా. ఈ కాపు ఎప్పటి నుంచి వచ్చింది? అవుతుంది చాలా రోజులు. అదే ఒక అంటే ఉడిసేసి ఒక ఇయర్ తర్వాత కాపు వచ్చిందా, లేదనుకో ఒక ఇయర్ తర్వాత కాపు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా కాసింది. ఒకసారి చూపించు పైకి. ಜಿಂಜಿ ತವಾಲ್ತಕ್ಕೆ ಬಾಗ ಮಂಜಾನ ಟೈಂಜಿ ಏನ್ ಲೆಸ್ತಾ ಹಣ್ಣು ಗಾಡಿಗೆ పోయి ಹಣ್ಣು ఈ తోట వాళ్ళు వచ్చేసి తినండి అనుకొని చెప్పారనమాట. అందుకే మేమైతే ఒక 3 కాయలు ఏరుకొని అయితే మేము తింటున్నాం. ఇప్పుడైతే మనం ఒకటి తీసుకుందాం. సో ఇప్పుడైతే ఒక కాయ అయితే ఏరుదాం. చూడండి, ఇలా వెంటనే ఊడతాయి కదా, అలాంటివి అయితేనే పండినాయి అనమాట. చూడండి, ఒక కాయ అయితే ఏదో కొరికేసి తినేసాయి అనమాట పక్షులు అనుకుంటాను. ఇగోండి, ఇవైతే పండినాయేమో, ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే తిని చెప్తాను. చాలా బాగుంది, తీయగా పులుపులుగా ఉందన్నమాట, బాగుంది. చూడండి, లోపల వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, యాపిల్ యొక్క సీడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, లోపల అయితే గింజ ఇలాగా ఉంటుంది అనమాట. తినడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటర్ యాపిల్ ఎప్పుడైనా తినట్లయితే కామెంట్ చేయండి. ఈ వాటర్ యాపిల్ అయితే తేలికపాటి తీపి, ఎక్కువగా జ్యూసీగా ఉంటుంది అనమాట. అలాగే దాహాన్ని కూడా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా సరే అన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవి వచ్చేసరికి పువ్వుల మొక్కలు.
ఈ చెట్టు వచ్చేసరికి సంపంగి పువ్వు అనమాట. కాయలైతే కాసింది చూడండి. ఇవిగోండి పువ్వులు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఈ పువ్వుల మొక్కలను అయితే పెంచడానికి మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా ఇష్టపడతారు. ఇవి ఎందుకంటే వాసన అనేది చాలా చాలా బాగా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి వీటిని అయితే పెంచుతూ ఉంటారు, ముడుచుకుంటారు కూడా. వాసన కాదు, సూపర్ వాసన. సంపంగి పువ్వులు అంటాం మేమైతే వీటిని. సో ఫ్రెండ్స్, ఈ ఇంటి చుట్టూ అయితే ఓన్లీ ఈ మొక్కలే కాదు, అన్ని రకాల మొక్కలైతే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేనైతే మీకు కొంచెం కొంచెం అలా చూపిస్తున్నాను. సో చూసేయండి. కొబ్బరి మొక్క అదే మరి జ్వరం కదా, మరి తినాలనిపించదు, కానీ పులుపులు తినాలి మరి. తింటాను లేరాడే. పులుపులు తిను. ఓకే ఇదా సరే. ఫ్రెండ్స్, చుట్టూ చూస్తే కొబ్బరి చెట్లు, పచ్చని ప్రకృతి ఇలాంటి ప్రదేశంలో ఉండటం చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ అయితే కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. బాయ్ బాయ్.